ఇప్పుడు ఈ స్టేటు, ఆ స్టేటు అది లేదు. 2 తెలుగు స్టేట్‌లో కొంచెం ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ఎక్కువేసింది. ముందుకుంది. పిచ్చి బూతులు. దీనికేమిటి మీకు ఈ వింటున్నప్పుడు రాజకీయాల్లో గాని దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట? పరాకాష్ట. హ్మ్. ప్రజలు గమనించి దానికి పరిష్కార మార్గం ఏంది? ప్రజలు గమనించి హ్మ్. అలాంటి భాష మాట్లాడే వాళ్ళకి హ్మ్. మరొకసారి అవకాశం ఇవ్వకుండా ఉండాల. ఇప్పుడు ఏమైందంటే కానీ మీకు వాళ్ళే గెలుస్తున్నారే. నేను మీకు తరచుగా చెప్తూ ఉన్నాను. రాజకీయాల్లో 4 C'లు ఉండాలని చెప్తుంటాను నేను. హ్మ్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ అవును. అవసరమైనవి. ఇప్పుడు కొత్త 4 C'లు కనిపెట్టారు. ఏందంటే క్యాస్టు, హ్మ్. కమ్యూనిటీ, హ్మ్. క్యాషు, క్రిమినాలిటీ. హ్మ్. ఇవి డామినేట్ చేస్తున్నాయి. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయోగమై కులం పేరుతో అధికారంలోకి వచ్చారు కదా! యెస్. కానీ నిలబడలేదు. నేనదే నిలబడదు కూడా. అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడేంటంటే అయిపోయింది. మళ్ళీ అక్కడ కొంత అంటే ఇంతగా వచ్చిందని అంటే ఇప్పుడు మనది వేరు, ఉత్తరాది వేరండి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏంటంటే కొంత వెనుకబాటుతనం మనకంటే ఎక్కువ అక్కడ. అందుకని అక్కడేంటంటే కొంచెం నేర స్వభావం గానివ్వండి, రాజకీయాల్లో నేరస్తుల ప్రవేశం ఎప్పుడో ఉండింది. మన దగ్గర ఇది కొత్త. ఎందుకంటే ఒక మంచి మంచి లీడర్లను చూసిన వాళ్ళం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల గురించి నేను మాట్లాడతాను. బట్ ఇప్పుడేంటంటే ఆఫ్ లైట్‌కి వచ్చేటప్పటికి నీ అమ్మ అనేది చాలా చిన్న తిట్టు. ఈ ఎవరికైతే విషయ పరిజ్ఞానం ఉండదో, విషయం ఉండదో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. హ్మ్. ప్రజలు గమనించి గుర్తుపెట్టుకొని సైలెంట్‌గా వైలెంట్‌గా రియాక్ట్ కాబడలే. యెస్. రియాక్ట్ అయితే తట్టుకునేది కూడా కష్టం. సైలెంట్‌గా ఆ బ్యాలెట్ పేపర్‌లో అలాంటి వాళ్ళని ఓడించాల. ఒక్కసారి ఓడించామనుకోండి అప్పుడు రియలైజ్ అవుతారు. కానీ ఒకటే ఏంటంటే నాకు నాకు తెలిసింది. అది మీ దృష్టికి వచ్చిందో లేదో తెలీదు. మీరు ఇంతకాలం సుదీర్ఘకాలం ఉండి కూడా భారతీయ జనతా పార్టీకి అఖిల భారత అధ్యక్షులుగా ఉండి కూడా తెలుగునాట భారతీయ జనతా పార్టీ బలపడకపోవడానికి మీరు ఒక కారణం అనేది ప్రస్తుత భాజపా నాయకత్వానికి ఉందని. వీళ్ళకి అది ఉందని నేను అనుకోను, కానీ కొంతమంది ఆ విమర్శ చేసిన మాట వాస్తవం. కానీ ఒకటి, నేను అఖిల భారత పరిధిలో పనిచేశాను. నెంబర్ 1. నెంబర్ 2, మీరు గమనించారు లేదో, 1982 వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదుగుతూ ఉండింది. తర్వాత రోజు సాయంత్రం అయితే వెంకయ్యనాయుడు ఏం చెప్పాడు అసెంబ్లీలో, రేపారెడ్డి ఏం చెప్పాడు అని జనం ఆల్ ఇండియా రేడియో వార్తలు వినేవాళ్ళు, పత్రికలు చూసేవాళ్ళు. పత్రికలు కూడా ఆ రోజు ప్రతిభకు ప్రోత్సాహం ఇచ్చేవి, మంచి విమర్శలు చేస్తే. ఇవాళ మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు అంతా. అప్పుడే సీనియర్ వెంకటరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శాస్త్రి, సింహ వాళ్ళు సీనియర్స్, వాళ్ళు సీనియర్, సుందరం వీళ్ళు సీనియర్లు. తర్వాత మీరు అందరు ఉన్నారు కదా. అప్పుడే వచ్చాం. అదే అసెంబ్లీలో మీ స్పీచ్లు ఉన్నప్పుడు ఉన్నారు మీరు అందరు. అప్పుడు చూశారు కదా. అప్పుడు ఇవాళ మాట్లాడితే రేపు ఏంది బాక్స్ ఐటమ్ అనేది, మెయిన్ బాక్స్ ఐటమ్ కోసం తాపత్రపడేవాళ్ళు. విషయాన్ని సరిగా ఉన్నట్టుగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మార్పు, ఒకటి అసెంబ్లీలో అలాంటి చర్చలు జరగడం లేదు. రెండోది, ఏదన్నా ఒకటి ఎవరన్నా మాట్లాడినా పత్రికలు ప్రచారం ఎక్కువగా ఇవ్వడం లేదు. ఇది కూడా వాస్తవం. మనం ఎందుకంటే సెన్సేషనలిజము. కానీ ఒకటి చెప్పనా మీకు, మీరు అంటున్నారు కదా, మేము గమనిస్తాము. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ సాఫీగా అర్థవంతంగా, అంటే మామూలు మనం మాట్లాడుకోవాలంటే అర్థవంతంగా సబ్జెక్ట్ మీద లైవ్ ఇస్తారు కదా. ఇది అప్పుడెప్పుడన్నా చూసారా? దాంట్లో వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో? కాదు, ప్రజలు దీంట్లో కూడా మార్పు వచ్చింది. లీస్ట్ వ్యూవర్షిప్ ఉంటుందండి. అదే గొడవ అయింది అనుకోండి, చెప్పన్న వేళల్లోకి వచ్చేస్తారు. ఆ ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఆ విధంగా తయారు చేయడం అందరూ భాగస్వాములు. మళ్ళీ నాయకులే, పత్రికలు, నాయకులు అందరూ భాగస్వాములే. అంతే. మనం అందరం ఒకే. ఇప్పుడు ఇది అంతా ఒకే టాంలో మొక్కలం. అందుకే నేను ఒక పత్రికలనే విమర్శించలేదే. అందరూ బాధ్యత వహించాల్సి ఉంది. అంతే అంతే. పత్రికలు కొంత మార్గదర్శనం చేస్తాయి. మామూలుగా రాజకీయ నాయకులు మార్గదర్శనం చేస్తారు, పత్రికలు కూడా మార్గదర్శనం చేస్తాయి. మేమందరం ఇప్పుడు మీరు ఇందాక రాజకీయాలకు వచ్చినప్పుడు నారద వారు ఏం చెప్పారు, తెన్నేటి గారు ఏం అదే మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు రాజకీయాలు అప్పుడు డబ్బులు ఎదురిచ్చి మమ్మల్ని పోటీ పెట్టేవాళ్ళు, మేము గెలిచేవాళ్ళం లేదా ఓడిపోయేవాళ్ళం, అది వేరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, లేదని. అప్పటి మీడియాతో పరిస్థితి ఇప్పుడు మీడియా అంతే. ఇప్పుడు అసలు ఈ మీడియా ఖర్చు ఈ స్థాయిలో ఇలా ఉన్నప్పుడు అది నికార్సైన మీడియా బతకగలదు అని ఆశించడం కూడా కలుగుతూ ఉంది. అది కూడా అనుమానం కలుగుతూ ఉంది.
నిర్మాణాత్మకంగా మాట్లాడితే అది వార్త కావడం లేదు, ఉమ్, సంచలనమో లేదేదో yes, అసభ్యంగా ప్రవర్తిస్తే, అది కుర్చీ ఇరగొడితే, మైక్ ఇరగొడితే, చొక్కా దించితే, అంతే. చుంచుకుంటే, ఉమ్, లేదా ఒక రకమైన బూతు భాష మాట్లాడితే అది వార్త అవుతాం. వార్త అవుతుంది. నేను ఆ మధ్య ఒక పత్రికా మిత్రుని అడిగాను, తెలివైన సమాధానం చెప్పాడు. ఉమ్, అది కాదు సార్, ఇఫ్ ఏ డాగ్ బైట్స్ ఏ మ్యాన్, Yeah. న్యూస్. అంతే. ఇఫ్ ఏ మ్యాన్ బైట్స్ ఏ డాగ్, ఇట్స్ న్యూస్. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే బూతు పదాలు వాడితే, లేదా పార్లమెంట్లో మైక్ ఎరగొడితే, కాగితాలు దించేస్తే అసలు అదే వార్త. అది వార్త అవుతుంది. వార్త కాదని మనం ఎట్లా చెప్పగలం అని నేను అదే వార్త కాకూడదయ్యా, అది వార్త అవుతుంది కాదను, అదే వార్త కాకూడదు. అదేంటంటే జర్నలిజంలో ఫస్ట్ మాకు నేర్పేది అది కుక్క మనిషి కరుచుకోవటం గురించి. కానీ ఇప్పుడు కుక్కల కంటే మనుషులు ఎక్కువ కరిచే పరిస్థితి ఉందన్న సంగతి వాళ్ళు ఊహించలే అప్పుడు. రాజ్యసభ చైర్మన్గా టఫ్ పీరియడ్ ఏది ఫేస్ చేశారు అసలు మీరు? టఫ్ పీరియడ్ అంటే అప్పుడప్పుడు గొడవ చేస్తుండేవాళ్ళు, తర్వాత హంగామా చేసేవాళ్ళు, తర్వాత నేను సభ వాయిదా వేసేవాడిని. వాళ్ళకి విరుగుడు నేను కనిపెట్టింది ఒకటే, నా ఫార్ములా. వాళ్ళు గొడవ చేస్తే సభ వాయిదా వేసేవాడిని. ఆ తర్వాత ఇన్సైడ్ వాయిదా వేస్తున్నారు. తర్వాత నా చేంబర్లో పిలిచి మాట్లాడేవాళ్ళు, ఎందుకు ఇట్లా చేస్తున్నారని. వాడు కూడా పాపం ఒక రకంగా బాధపడుతూ, కరెక్టే సార్, కానీ ఏం చేయమంటారు, పైనుంచి ఆదేశం అని, పార్టీ నాయకత్వం. అందుకని నేను ఈ మధ్య చెప్తున్నాను, పార్టీలు కూడా ప్రవర్తనని వాడిని రూపొందించుకోవాలి. ఎవరో మనం పత్రికల్లో లేకపోతే రాజకీయ వాళ్ళ మీద అనేస్తే లాభం లేదు. ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ నియమించుకోవాలి. రెండోది 370 ఆర్టికల్ 370. అప్పుడు చాలా హంగామా జరిగింది. మన ప్రధానమంత్రి గారు ముందు రోజు మా ఇంటికి వచ్చాడు, ఆశ్చర్యకరంగా. ఈవినింగ్ పెద్ద హడావుడు లేకుండా వచ్చాడు. వచ్చే ముందు వార్త వచ్చింది, వస్తాను. సరే ఏంటి సంగతి వస్తే ప్రధానమంత్రి చెప్పాడు, రేపు 370 రద్దు బిల్లు పెడదాం అనుకుంటున్నాం రాజ్యసభలో, మీ సహకారం కావాలని. నేను లోక్సభలో మెజారిటీ ఉంది కదా, అక్కడ పెట్టి పాస్ చేసేయండి, తర్వాత ఇక్కడికి వస్తే మనం ప్రయత్నం చేద్దాం పాస్ చేయడానికి. లేదు, ఒకసారి లోక్సభలో పెట్టామంటే ఇంకా గొడవలు ఎక్కువ అయిపోతాయి, తర్వాత ఇక్కడికి వస్తే వీళ్ళు ఇంకా గొడవ చేస్తారు, అందుకని మెజారిటీ లేదు బీజేపీకి, అందుకని ముందే రాజ్యసభలో పెడదామని నిర్ణయించాం. మీరు సభను వాయిదా వేయకుండా, మామూలు గొడవ సభ వాయిదా వేస్తారు కదా, సభ వాయిదా వేయకుండా నడిపే ప్రయత్నం చేయండి. మెజారిటీ ఉందనేది మీ చేతులు లేదు, మేము ఏదో ప్రయత్నాలు చేస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం.